చూడండి స్టార్ట్ అయిపోయింది. ఈ పొజిషన్లో ట్రాంక్ ఇలా తిరిగిన తర్వాత మనకు అయినప్పుడు ట్రాంక్ వెళ్ళిపోయి టైమింగ్ వెళ్ళిపోయి కార్నర్లో పెట్రోల్ వెళ్ళిపోయి దీని నుంచి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి గేర్లు మాత్రం 1, 2, 3, 4 మాత్రం ఉంటాయి. బయట క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది క్లచ్ అనమాట. క్లచ్లోంచి ఈ క్రాంప్ దీంట్లోకి వెళ్ళిపోయి పిస్టన్ దీంట్లో వాలు ఎలా అవుతుంది చూడండి. ఒక వాల్ అడ్జస్ట్ అయినప్పుడు ఇన్లెట్ కిందకు వస్తుంది. ఈ ప్లగ్లోంచి కరెంటు దీంట్లోకి వచ్చి ఇక్కడ ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్ అయినప్పుడు దీంట్లోంచి మనకి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఈ సైలెన్సర్లోంచి వస్తుంది. ఈ కార్బోరేటర్లోంచి ఇక్కడ నుంచి పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ వచ్చి దీంట్లోంచి వాళ్ళలోంచి వచ్చి వస్తుంది అన్నమాట. చూడండి, మనకి ఇంజన్ మొత్తం క్లీన్ చేసి చూపించాను అనమాట. అందరికీ నమస్కారం. మన వాళ్ళందరికీ ఒకసారి తెలియపరచాలి. ఇంజన్ చూపించారు, బాగుందా? మీకు నచ్చిందండి? బేసిక్స్ గురించి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వారికి మా తరఫు నుంచి ధన్యవాదాలు. మా దాని గారు ఈ అవకాశం వచ్చినందుకు ఇవ్వమండి. మనకి ఎలా ఉండాలనేది చూడండి. మనకి ఈ క్రాంప్ పొజిషన్ ఇలా తిరుగుతుంది చూడండి. ఇది వచ్చినప్పుడు ఈ వాల్ దిగింది, ఈ వాల్ వస్తుంది. ఇన్లెట్ ఎగ్జిస్ట్ రెండు అనమాట. దీంట్లో ప్లగ్లోంచి కరెంట్ వచ్చి ఇక్కడ ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్ అయినప్పుడు ఈ సైలెన్సర్ నుంచి ఇది వస్తుంది. కార్బోరేటర్ ఫ్రూట్ ఎలా ఉంది చూడండి. ఈ గేర్లు 1, 2, 3, 4 గేర్ పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.